నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుందని అంటారు. అమావాస్య సాయంత్రం వేళ గడప దగ్గర కొన్ని పరిహారాలు చేయటం వలన అటువంటి నరదిష్టి, నరగోళ, దిష్టిదోషం నుంచి బయటపడవచ్చు. ఎంత డబ్బు సంపాదించినా వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో, అలాగే ఎదుటివారి చూసే చూపులు కూడా ఒకే రకంగా ఉండవు. అవే నరదృష్టి, నరగోళ, దిష్టిదోషం. వీటి వల్ల మనకు తెలియకుండానే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం. మరి వీటి నుంచి బయటపడాలి అంటే అమావాస్య వేళ సాయంత్రం 6 గంటల సమయంలో గడప దగ్గర ఈ విధంగా చేయండి. తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటున్నటువంటి నెగెటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడవచ్చు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం వేళ సంపూర్ణ అమావాస్య ఉంది. అంటే ఈ రోజంతా కూడా పూర్తి అమావాస్య ఉంది. ఈ అమావాస్యతో పాటుగా సాయంత్రం వేళ అనగా రాత్రి 9 గంటల సమయంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం కూడా సంపూర్ణ సూర్యగ్రహణం. కానీ ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య సంపూర్ణంగా పూర్తి అమావాస్యగా ఈ ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం వేళ ఉంది. కాబట్టి సోమవారం సాయంత్రం వేళ గడప దగ్గర ఈ పరిహారాన్ని చేయండి. తప్పకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సంవత్సరంలో ఎన్ని అమావాస్యలు వచ్చినా ఈ కొత్త అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. కొత్త అమావాస్య సోమవారం వేళ రావడం వలన సోమవతి అమావాస్య అయినది. సోమవతి అమావాస్య కొత్త అమావాస్య చాలా విశేషమైన రోజు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా సోమవారం సాయంత్రం వేళ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు గడప దగ్గర ఈ పరిహారాలు చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నది బూడిద గుమ్మడికాయలండి. ఈ బూడిద గుమ్మడికాయలు అమావాస్యకు ముందుగానే కొనుక్కు గుడిలో పెట్టి అమావాస్య రోజున ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారానికి ఈ బూడిద గుమ్మడికాయని కడతారు. తప్పనిసరిగా గుడిలో పెట్టాలా అంటే గుడిలో పెట్టడం వలన దైవశక్తి అనేది ఆ గుమ్మడికాయలోకి వస్తుందని ఒక నమ్మకంగా ఇలా గుడికి తీసుకువెళ్ళి చాలామంది కూడా గుడిలో ఉంచి అమావాస్య రోజున ఇంటికి తీసుకువచ్చి ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి కడుతూ ఉంటారు. ఇలా చేయడము మంచిది. ఒకవేళ ముందుగానే బూడిద గుమ్మడికాయని ఇంటికి తీసుకురావడం కుదరనట్లయితే, లేదా గుడిలో పెట్టి ఇంటికి తీసుకురావడం కుదరకపోయినట్లయితే అప్పటికప్పుడు కూడా మీరు బూడిద గుమ్మడికాయని కొనుక్కు ఇంటి వద్ద నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి స్వస్తిక్ వేయండి. ఆ తర్వాత ధూపం వేయండి. ఒక దగ్గర పెట్టుకోండి. అలాగే ఒకవేళ మీకు బూడిద గుమ్మడికాయ దొరకలేదనుకోండి, పటికనైనా ఇంటికి కట్టవచ్చు. పటికకు కూడా నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంది. కాబట్టి పటిక ఎప్పుడు కూడా కేజీంపావు, అర కేజీ, పావు కేజీ పైన ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువగా తెచ్చుకొని ఎర్రటి క్లాతులో కట్టి ధూపం వేసి ఇంటి ప్రధాన గుమ్మన సింహద్వారానికి కట్టవచ్చు. ఈ పరిహారాలన్నీ మనకి తెలిసినప్పటికీ కూడా ఒకానొక సమయాన ఇవన్నీ కూడా గుర్తుండవు. అవన్నీ ఒకసారి గుర్తు చేస్తూ ఒకసారి ఈ పరిహారాలని గమనించి వీటన్నిటిలో మీరు ఇప్పటికిప్పుడు ఏం చేయగలరని తెలుసుకొని చక్కగా ఈ పరిహారాలన్నీ ఉపయోగించి ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గర చెయ్యండి. తప్పకుండా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పారద్రోలవచ్చు. చాలా తేలికగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఇవి పచ్చి నిమ్మకాయలు, అలాగే ఎండుమిరపకాయలు. ఈ పచ్చి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కూడా 3 తీసుకోవాలి. ఒక సూది దారానికి ఈ 3 కూడా గుచ్చుకోవాలి. అప్పుడు ఆరవుతాయి. పసుపు, కుంకుమ అద్ది ముందుగా ధూపం వేసి ఆ తర్వాత ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి పై భాగంలో కట్టవలసి ఉంటుంది. ఎక్కువగా డబ్బులు అనేవి ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోనే మనకు తెలిసిన కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఇల్లు ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ కొత్త అమావాస్య కదండి. ఈ కొత్త అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కుదిరిన వారందరూ కూడా ఈ విధంగా ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర ఈ పరిహారాలు చేయండి. మీ దగ్గర ఒక్క నిమ్మకాయ ఉందనుకోండి, మధ్యలో కట్ చేసి అందులో గింజలు తీసేసి నిండుగా పసుపు, మరొక నిమ్మబద్దకి కుంకుమ, ఈ విధంగా నిండుగా అలంకరణ చేసి ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి ఇరుప్రక్కలా కూడా పెట్టండి. నరదృష్టి, నరగోళ, దుష్టిదోషం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. ఎంత డబ్బు సంపాదించినా కూడా వృధాగా తెలియకుండానే ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే రాగి చెంబుతో నిండుగా నీళ్లు పెట్టి కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు, సుగంధ పరిమళాలు వచ్చే సువాసన వచ్చేటటువంటివి, పచ్చకర్పూరం, అష్టగంధం ఇవి ఏ ఉన్నా సరే కొద్దిగా నీళ్ళలో కలపండి. కలిపిన తర్వాత వేపాకులు పెట్టండి. ఇలా వేపాకులు పెట్టి ఆ పైన ఒక పువ్వును ఉంచండి. రాగి చెంబుతో ఇలా చేయటం వల్ల రాగి చెంబు రా అంటే రాబడి కోరుతుంది. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారు ఈ ఉగాది వేళ మన ఇంటి అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే రాగి చెంబుతో తూర్పు ఈశాన్యానికి మూలగా ఇంటి బయట ఈ విధంగా రాగి చెంబుతో నీళ్ళనైతే పెట్టవలసి ఉంటుంది. చాలా మంచిదండి. ఈ విధంగా అమావాస్య వేళనే కాదు,
ఇక మిగతా రోజుల్లో కూడా ప్రతిరోజు లేదా వారానికి ఒక్కసారైనా సరే రాగి చెంబుతో నీళ్ళని ఎప్పుడూ కూడా ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇందాక నుంచి మనం వీడియోలో చెప్పుకున్నట్లుగా నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపాలి అంటే ఏమేం పరిహారాలు చేయాలని చెప్తున్నాం. అలాగే మరి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రావాలి అంటే ఇలా పంచగవ్య దీపంతో ఇంటి ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర వెలిగించండి. చాలా మంచిది. పంచగవ్య దీపము అంటే ఆవు పేడతో 5 రకాల సుగంధ ద్రవ్యాలతో కలిపి చేసినటువంటి దీపం. కాబట్టి ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి. నువ్వుల నూనెతో 2 ఒత్తులను కొత్తగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇలా 5 సుగంధ ద్రవ్యాలతో చేసినటువంటి పంచగవ్య దీపం ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర వెలిగించడం వల్ల ఆ దీపం అంతా కూడా వెలిగిపోతుందండి. దీపం వెలిగించిన తర్వాత ఆ ప్రమిదంతా కూడా కాలిపోతుంది. కాలిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంది, బూడిదలాగా తయారవుతుంది. ఈ సువాసన అంతా కూడా ఇంట్లోకి ప్రవేశించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి స్త్రీ కూడా అమావాస్య వేళ కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య వేళ ఉదయమైనా లేదంటే ప్రధాన గుమ్మం సింహద్వారం దగ్గర పూజ చేసేటప్పుడైనా సరే ఇల్లంతా ఊడ్చి ఒకసారి మాపు పెట్టుకోవాలండి. మాపు పెట్టేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయాలి, కొద్దిగా పసుపు వేసి ఇల్లంతా కూడా మాపు పెట్టుకోవాలి. రాళ్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలి అంటే రాళ్ల ఉప్పు చాలా సహకరిస్తుంది. ఇలా ప్రతి అమావాస్యకి చేయవచ్చు. ఇలా ప్రతి అమావాస్యకి చేయటం వలన ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో గొడవలు అనేవి జరగవు. భార్యాభర్తల మధ్యన సఖ్యత పెరుగుతుంది. అలాగే పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వింటారు. ఎందుకు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదు కదా, పాజిటివ్ ఎనర్జీయే ఉంది. అప్పుడే మీకు ఇటువంటి సూచనలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనే విషయం తెలుసుకోవటం ఎలా అంటే ఊరికే ఇంట్లో అందరూ కూడా గొడవలు పడుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదు. చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారు. పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వినరు. ప్రతిదానికి వ్యతిరేకిస్తూ ఉంటారు. మాటకి ఎదురు చెప్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి అంటే మాత్రం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు. నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఆ ఇల్లు ప్రశాంతత కలిగి ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. కొత్త అమావాస్యకు చాలా శక్తి ఉంది. ఈ కొత్త అమావాస్య వేళ గ్రామదేవతల పూజలు చేస్తూ ఉంటారు. గ్రామదేవత పూజ చేయటం అంటే ఇంటికి వేప మండలు కట్టడం, అలాగే ఇంట్లో కూడా గ్రామదేవత అమ్మవారిని పూజించటం. అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారి ఈ ఉగాది వేళ మన ఇంటి అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండాలని నమస్కారం చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 8 కొత్త అమావాస్య సోమవారం సాయంత్రం వేళ మీరు గడప దగ్గర ఈ పరిహారాలు చేసి పూజ చేసినప్పటికీ కూడా మరుసటి రోజు ఏప్రిల్ 9వ తారీఖు మంగళవారంతో కూడిన ఉగాది వస్తోంది. ఉగాది వేళ ఉదయమే తెల్లవారుజామున అవ్వకముందే గడప పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఏ ఇంటి గడప ఇలా దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలతో విరజిల్లుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశింపబడతారు. ఏ ఇంటి గడప ఇలా కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అమ్మవారు ఆకర్షింపబడతారు. మనలో చాలామంది కోరుకునేది ఏమిటి అంటే జీవితంలో ఎత్తుకు ఎదగాలని, అంటే ధనాన్ని సంపాదించాలని, జీవితంలో అభివృద్ధి చెందాలని, దినదినాభివృద్ధి జరగాలని, అలాగే పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని, సిరి సంపదలతో తొలతూగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అటువంటి యొక్క భాగ్యం భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట అడుగుపెట్టి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలని, మీ జీవితంలో మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఇక్కడ గడప దగ్గర చూపించినటువంటి పరిహారాలన్నీ కూడా చాలా చిన్నవైనప్పటికీ కూడా వాటి యొక్క శక్తి అపారమైనది. మనకు తెలియకుండానే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. ఈ పరిహారాలను మీరు వృత్తి వ్యాపార సంస్థల్లో దగ్గర కూడా చేయవచ్చండి. వ్యాపారం జరిగే ప్రదేశంలో వారి షాప్ దగ్గర ఎదురుగా కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా శక్తివంతమైనవి. ఇక పూజానంతరము నిమ్మకాయలు, పంచగవ్య దీపాలు ఏం చేయాలి మీ అందరూ అడుగుతారు కదా, వాటన్నిటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి. తొక్కే ప్రదేశంలో మాత్రం అస్సలు వేయవద్దు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.